వైసీపీలో సుస్థిరత కోసం చర్యలు తీసుకుంటున్నప్పటికీ ఆముదాల వలస నియోజకవర్గంలో పరిస్థితి అస్థిరంగా మారింది. జగన్ నిర్ణయాలు ఒకవైపు, స్థానిక స్థాయిలో చింతాడ మరియు మాజీ స్పీకర్ తమ్మినేని మధ్య విభేదాలు మరోవైపు ఉన్నాయి. ఈ విభేదాలు పార్టీ క్యాడర్లో గందరగోళానికి కారణమవుతున్నాయి. నియోజకవర్గ ఇన్ఛార్జి మార్పుపై పార్టీ కార్యకర్తల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. 3 గ్రూపులు 6 వర్గాలతో ఆముదాల వలసలో వైసీపీ పరిస్థితి మరింత క్లిష్టంగా మారింది. ఈ పరిస్థితికి పరిష్కారం ఏమిటి? పార్టీ నాయకత్వం ఎలా స్పందిస్తుంది అనేది వేచి చూడాలి. జగన్ తీసుకున్న నిర్ణయాలు పార్టీకి ఉపయోగపడతాయా లేక మరింత సమస్యలు కలిగిస్తాయా అన్నది ఆసక్తికరంగా మారింది. ఈ దీంట్లో మేము దీన్ని స్టాప్ చేస్తాం, అడ్డుకుంటాం, వ్యతిరేకిస్తాం, ప్రతిఘటిస్తాం, ఫ్యాక్టరీని రాకుండా ఆపుదల చేస్తాం. ఇదేమన్నా తమాషాగా ఉందా? ఏదీ లేకపోతే సరిబుద్ధుల మండలం బూత్ మండలం తేరగా కనిపిస్తుంది అంటే 4 వస్తావా? ఏంటి అన్యాయం? నాకు తెలియగలుగుతాను చెప్పండి. అందుకే నేను మీ అందరికీ ఒక్కటి విజ్ఞప్తి చేస్తున్నాను. రాకృష్ణ, ముందుగా మనం ఎప్పుడు ఏ కార్యక్రమం చేసినా ఆచితూచి అడుగు వేయాలి, ఆచితూచి ఆలోచన చేయాలి. అంతే తప్ప పరుగులు పెట్టించడానికి మన యువ నాయకుడైనటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన ఆశీస్సులతో ఆముదాల వలస సమన్వయకర్తగా నియమించబడిన తర్వాత ఒక ఉత్తేజమైన ఒక ఊపిరి సరిపే ఒక మహత్తరమైన కార్యక్రమం ఆముదాల వలస పట్టణంలో జరిగిందని మాత్రం చెప్పక తప్పదు. మరి గొప్పసామి చెప్పినట్టు ఆయన మరి ఎన్ని గంటలకు పడుకుంటున్నారో తెలియదు, ఎన్ని గ్రూపులు మనం మెయింటైన్ చేస్తున్నారో తెలియదు. ఏ రోజు చూసినా, ఏ కార్యక్రమంలో చూసినా పాపం ఆయన ఒక పెళ్ళవని, మంచమని, చెడ్డమని ఆ కుటుంబ సభ్యులుగా, తన సొంత కుటుంబ సభ్యులుగా భావించి ఆ కార్యక్రమాల్లో పాల్గొని మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరొక పునరుజ్జీవింపు చేసే కార్యక్రమం చేపట్టిన చంద్రబాబు గారికి మనం అందరం కూడా కృతజ్ఞతలు తెలపాలా. ఆయన వెన్నంటి నిలబడాలని మాత్రం మనం అందరం కంకణం కొట్టుకోవాలి. ఇవాళ నుంచి మా దుంపస్వామి చెప్పినట్టు మరొక 3.5 సంవత్సరాల్లో మన ఆముదాల వలస నియోజకవర్గం మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. ఇటువంటి కంచుకోట కార్యక్రమాన్ని మన రవికుమార్ని శాసనసభ్యులుగా ఎన్నుకొని పంపించిన రోజు వరకు మనకి నిద్ర, తిండి అనేది ఆలోచించకండి. ఎవరికి వీలైనంత వరకు వాళ్ళని మన పార్టీలో కలయిక చేసే విధంగా మనం అందరం పాటుపడాల. ముఖ్యంగా మా కుటుంబ నేపథ్యం మీ అందరికీ తెలుసు. ఈ ఆముదాల వలసలో గత పెద్దలు స్వర్గీయ బొడ్డేపల్లి రాజు